తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్రనామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం 4 మాడ వీధుల్లో తిరుచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభ తిరుమంచనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో శ్రీ హరిచంద్రనాథ్, కంకణ భట్టర్, శ్రీ పి శ్రీనివాసాచార్యులు, అర్చకులు, శ్రీబాబు స్వామి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈవో శ్రీ శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళ ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రదర్శించారు. ओम श्री पद्मावती देवी नमः। पद्मप्रिये पद्मिनी पद्महस्ते पद्मालये पद्मदलाय दाक्षी विश्वप्रिये विश्वमनोनुकूले तत्पाद पद्मं महिसन्निधत्ता। కార్తీక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు రంగరంగ వైభవంగా నిన్నటి దినం అంకురార్పణతో ప్రారంభమైనది. ఈరోజు ఉదయమే సుప్రభాత సేవతో మేల్కొల్పి అమ్మవారికి మొదటి శాస్త్ర అర్చన, మొదటి నివేదన తర్వాత అమ్మవారు విశేషమైనటువంటి అలంకారములతో అమ్మవారు ధ్వజపటము మరియు చక్రతాల్వారుతో తిరుమాల వీధుల్లో ఊరేగింపు చేస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వర్తించబడినది. ధ్వజారోహణ ముఖ్యముగా ఈరోజు ధ్వజపటమునందు అమ్మవారి స్వామి గజాన్ని చిత్రీకరించి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వర్తించబడినది. ముఖ్యంగా సాయంకాలము వాహన సేవతో ఈ యొక్క ఈరోజు కార్యక్రమాలు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభము. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవ కాలంలో 9 రోజులు ఉదయము సాయంకాలము వాహనము కలవు. కావున భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః.